అందరికీ నమస్తే అండి. జర్నలిస్టులు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా దేశంలో ఎక్కడున్నా సరే జర్నలిస్టులే, జర్నలిజమే. ఆల్రెడీ జర్నలిజంకి దేశంలో విలువ లేకుండా పోయింది, జర్నలిస్టులకు కూడా విలువ లేకుండా పోయింది. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలేమో ఆ యాజమాన్యాలు రాజకీయ పార్టీల దగ్గర అమ్ముడుపోయి ప్యాకేజీలకు పనిచేస్తున్నాయి. ఇక ఇండివిజువల్గా ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళ మీద కూడా ఉన్న రకరకాల ఒత్తిళ్ళు వాళ్ళ పరిస్థితుల కారణంగా ఎక్కడో ఒక దగ్గర లొంగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో కాకపోతే ఎక్కడో ఒక దగ్గర కొన్ని చోట్లైనా కొంతమంది అయినా కాస్త నిబద్ధతగా స్ట్రిక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో నేను ఒకటే చెప్తానండి, తెలంగాణ ప్రాంత జర్నలిస్టులకు ముఖ్యంగా కేవీ రెడ్డి అతన్ని అరెస్ట్ చేసినందుకు తెలంగాణ జర్నలిస్టులందరూ కూడా రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించేలాగా, రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చేలాగా, గొడవ వచ్చేలాగా మాట్లాడుతున్నారు. ఆంధ్ర పోలీసులు తెలంగాణ వచ్చి తెలంగాణ జర్నలిస్టులు ఎలా తీసుకెళ్తారని అంటున్నారు. దీనికి నేను సమాధానం నిన్న మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అతను తెలంగాణ ప్రాంత జర్నలిస్ట్ అయినప్పటికీ అతను చేసే కంటెంట్ 90% ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే ఉంటుంది. 90% చంద్రబాబు గారిని కించపరుస్తూ, చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూనే ఉంటుంది. టీడీపీని, చంద్రబాబు గారిని కించపరుస్తూ చాలా హీనంగా, చాలా లీస్ట్గా, చాలా దిగజారేలా మాట్లాడతాడు ఆయన చంద్రబాబు గారిని ఉద్దేశించి. సో అతను ప్యూర్లీ వైసీపీ భావజాలంతో పనిచేస్తున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఎప్పుడైతే మనం ఒక పార్టీ కోసం పనిచేస్తామో, మరో పార్టీని లేదా మరో నాయకుడిని కించపరుస్తామో అప్పుడు మనకి శత్రువులు ఉంటారు, మన మీద కేసులు వేలాడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని సమర్థించుకోవాలనే క్రమంలో చట్టం మాట్లాడొచ్చు, రాజ్యాంగం మాట్లాడొచ్చు, ప్రజాస్వామ్యం మాట్లాడొచ్చు తప్ప మీ రాష్ట్రం వేరు, మా రాష్ట్రం వేరు, మీ పోలీసులు మా చోటకు రాకూడదు అని అనకూడదు. మనం ఢిల్లీ మీద వీడియోలు చేసినప్పుడు ఢిల్లీ పోలీసులు వస్తారు. నేను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి హిందీలో ఏమైనా వీడియో చేశాను అనుకోండి వ్యతిరేకంగా, అక్కడ పోలీసులు వస్తారుగా. వచ్చినప్పుడు నేను అనలేనుగా యూపీ పోలీసులకి ఇక్కడేం పని, మా తెలంగాణ, మా ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో ఈ దౌర్జన్యం ఏంటని అంటామా? అనలేం కదా. మనం చేసాం, మనం తప్పు చేసాం, మనం లేనిపోని సృష్టించాం. ఇక్కడ కేవీ రెడ్డి కూడా చేసింది అదే. నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి బలి అవ్వద్దు, మీరు వైసీపీకి మీరు బలి అవ్వద్దు. ఆల్రెడీ పాపం కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి గారికి బలి అయ్యాడు. ఆయన 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న ఘాటు పెట్టాలని వెళ్ళాడు. అది కాస్త పెద్దదైపోయి 5 సంవత్సరాల పాటు అతను జైల్లో ఉండాల్సి వచ్చింది. అలాగే చాలామంది జర్నలిస్టులు, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు జగన్మోహన్ రెడ్డి గారికి బలైపోయి పోలీస్ కేసులు ఎదుర్కొంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అనే కాదు, ఏ పార్టీకి బలవద్దు, ఏ నాయకుడికి బలవద్దు, ఏ పార్టీ కోసమో ఏ నాయకుడి కోసమో వీడియోస్ చేయొద్దు. చేస్తే రేపొద్దున్న, ఇప్పుడంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు. రేపొద్దున జగన్ గారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టీడీపీ కోసం, జనసేన కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల మీద కేసులు పెడతారు కదా, అది కామన్. కాకపోతే మనం సమర్థించుకునేలా ఉండాలి, మనం చెప్పింది మనం సమర్థించుకునేలా ఉండాలి అంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. వక్రీకరణలు ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, ఫేక్స్ ఉండకూడదు, ఇటువంటివి లేకుండా చూసుకోండి. అలాగే ఎవరి మీద వ్యక్తిత్వ హననం చేసేలా ఉండొద్దు, వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడొద్దు. కానీ కేవీ రెడ్డి గారు చేసిన తప్పు అదే. చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా కించపరిచేలా చాలా రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టాడు ఆయన, చాలా రాంగ్ వీడియోస్ చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కేసులు పెట్టారు. సో అతన్ని సమర్థిస్తూ నిన్న ఒక వీడియో చూసా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను తెలంగాణలో ఒక యాదగిరి అన్న ఆయన ఇంకొంతమంది కేవీ రెడ్డి గారి కోసం హడావిడి చేస్తున్నప్పుడు వెనక నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నారు, జగన్ గారు వస్తారు అని చెప్పి. సో జగన్ గారు వస్తారు, జగన్ గారు ఇలా అనమన్నారు, అలా అనమన్నారని. ఏంటి అనమనేది అంటే ప్యూర్లీ వీళ్ళందరూ జగన్ గారి కోసం పనిచేస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా. సో వాళ్ళందరూ జగన్ గారి కోసం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో జగన్ గారి కోసం బలి అయిపోతున్నారు, జగన్ గారి కుట్రల్లో భాగమవుతున్నారు. వద్దు, అలా వద్దు, విలువ కోల్పోతారు, అది కరెక్ట్ కాదు. సో మీరు చేసిన తప్పు అయినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ వాదం ఎందుకు వస్తుంది? రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్ర వాళ్ళ మీద ఏడుపులేంటి? ఆయన అంటాడు ఒక పెద్ద ఆయన, ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ఉండవు, ఆంధ్ర వాళ్ళని మొత్తం ధ్వంసం చేసేస్తాం. హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళ ఆస్తులు లేకపోతే, వాళ్ళ బిజినెస్లు లేకపోతే అక్కడ 70% మంది ఉద్యోగాలు కోల్పోతారు. మోర్ దాన్ 70% హైదరాబాద్ ఆదాయం కోల్పోద్ది. తెలుసా ఆ విషయం? హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. వాళ్ళందరినీ తరిమేయండి, ఆంధ్రప్రదేశ్ తరిమేయండి. తరిమేస్తే ఏముంది, ఆంధ్రప్రదేశే బాగుపడుతుంది. మీరు అనుకుంటున్నారేమో ఇలా ఏది వాళ్ళు నష్టపోతారని. వాళ్ళేమో నష్టపోరు, వాళ్ళు అమరావతి, వైజాగ్ వచ్చి పెట్టుకుంటారు.
లేదంటే చెన్నైయో బెంగళూరు ఎక్కడికో వెళ్ళిపోతారు. పారిశ్రామికవేత్తలను తరిమేయడం, ఆ సంస్థలను తరిమేయడం పెద్ద కష్టమేం కాదేమో మీకు. కానీ నష్టపోయేది ఎవరు? ఆ రాష్ట్రం నష్టపోద్ది, హైదరాబాద్ నష్టపోద్ది. సో మరీ మూఢంలోకి వెళ్ళిపోయి, మరీ మూర్ఖత్వంగా వెళ్ళిపోయి, పనికిమాలిన మాటలు మాట్లాడి ఇలా సపోర్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ.